జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈ నెల 13, 14 తేదీల్లో తెనాలి ప్రభుత్వ ఐటీఐలో జరగనున్నాయి. తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో కౌన్సిలింగ్ వివరాలను తెలియజేశారు. 13వ తేదీన ఉదయం 10 గంటలకు 1 నుంచి 159 వరకు మెరిట్ నెంబర్ జీపీఏ 10.0 నుంచి 6.8 వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 160 నుంచి 321 జీపీఏ 6.7 నుంచి 5.5 వరకు జరుగుతాయని తెలిపారు. 14వ తేదీన ఉదయం 10 గంటలకు 322 నుంచి 475 వరకు జీపీఏ 5.4 నుంచి 4.7 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు 476 నుంచి 655 వరకు జీపీఏ 4.7 నుంచి 0.5 వరకు కౌన్సిలింగ్ ఉంటుందని వివరించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తెనాలి ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సిలింగ్ కు మెరిట్ నెంబర్ ప్రకారం హాజరు కావాలని సూచించారు. మొత్తం 1452 సీట్లకు గాను కేవలం 655 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ మెరిట్ నెంబర్ కోసం 8019453604 లేదా 6304572793 నెంబర్లను ఆఫీస్ పనివేళల్లో సంప్రదించాలని ప్రిన్సిపల్ వివరించారు. టోటల్ జిల్లా మొత్తం కూడా 12 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 2 గవర్నమెంట్ కాలేజీలు, రిమైనింగ్ మొత్తం కూడా ప్రైవేట్ కాలేజీలు 10 ఉన్నాయి. వీటన్నిటికి గాను 1452 సీట్లు కలవు. అయితే మీరు అదే గవర్నమెంట్ కాలేజీలో 404 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 1043 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో కలవు. అయితే వీటిల్లో వివిధ రకాల ట్రేడ్స్, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లు, అదేవిధంగా వైర్మెన్ ట్రేడు, వీటన్నిటికి కూడా అడ్మిషన్ ప్రక్రియ ఈ సంవత్సరం జరుగుతున్నది. వీటన్నిటికి కూడా ఖాళీలు ఉన్నాయి. వాటికి గాను మీరు అప్లై చేసుకున్న 655 మందికి గాను వీళ్ళందరికీ కూడా ఫోన్ మెసేజ్ ద్వారా కానీ లేదా కనుక దాని ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు రాని ఎడల మీరు మీ మెరిట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలంటే 13, 14 తారీఖులు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. వాటిలోకి గాను 13వ తారీఖు జీపీఏ 10 దగ్గర నుంచి 6.8 వరకు మార్నింగ్ సెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఏంటంటే జీపీఏ 10 to 6.8 మార్నింగ్ సెక్షన్లో జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి జీపీఏ 6.7 to 5.5 వరకు జరుగుతుంది 13వ తారీఖు. అంటే ఆ రోజు 10 to 5.5 వరకు 13వ తారీఖు కౌన్సిలింగ్ జరిగింది. ఇన్ కేసు ఏదైనా లేట్ వచ్చినా కూడా ఆ సాయంత్రం వరకు కూడా అలౌ చేయబడుతుంది. అదేవిధంగా 14వ తారీఖు 5.4 to 4.7 జీపీఏ మార్క్స్ని బట్టి మీరు వచ్చిన మార్కులను బట్టి మీకు ర్యాంకింగ్ కనుక మీకు తెలవకపోతే 14వ తారీఖు కూడా అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేటప్పటికి 4.6 నుంచి 6.5 వరకు జీపీఏ ర్యాంకింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టిన దానికి ఏదైతే మీ మెరిట్ నెంబర్ తెలవదు కాబట్టి ఈ జీపీఏ ఆధారంగా మీరు అటెండ్ కాగలరని కోరుచున్నాము. అది కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత అదే రోజు 14వ తారీఖు ఈవినింగ్ జీపీఏ ఉందని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జీపీఏ అంటే మీకు ఫిలప్ అయిన తర్వాత ఏదైతే మిగిలి ఉన్న సీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి